అయితే శంకర్ భాయ్ ఒక చిన్న ప్రశ్న. నేను చాలా సందర్భాలలో మిమ్మల్ని చూసినప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు చూస్తున్న క్రమంలో దాదాపుగా ఒక 10-13 సంవత్సరాలు చదివి ఉంటారా పూర్తిగా కోచింగ్ సెంటర్లో పుస్తకాల పురుపుగా చాలామంది నిరుద్యోగులు తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి చాలా ఏళ్ళు కష్టపడ్డారు. ఈజీగా 10 అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం అయితే చాలామంది ఏళ్ళ తరబడి చదివి ఎన్ని సంవత్సరాలు చదివేది కదా. ఒక్క పోస్టును కూడా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా సమర్థవంతంగా ఎందుకు ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది? ఇప్పుడు గ్రూప్ 1 స్కామ్ అంటూ పూర్తి స్థాయిలో మొన్నటి వరకు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిళ్ళు, ఇప్పుడు కోర్టు దాకా పోయింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అదే చెప్తున్నా కదా, మనకు అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం. ఇప్పుడు గడిచిన కొద్ది కాలంగా కూడా మనం చూడొచ్చు, ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఏ అధికారి పనితీరు బాగుంది, ఏ అధికారి పనితీరు బాగాలేదు అనేది నీ దగ్గర ఉన్నది. నాలంటోడిని అయితే సింపుల్గా ఏం చేస్తా అంటే, నేను సీనియారిటీకి ప్రాధాన్యత తీసేస్తా, పనికి ప్రాధాన్యత ఇస్తా. ఎందుకంటే ప్రైవేటు వ్యవస్థలో పనికే ప్రయారిటీ ఉంటుంది. దేశంలో ఎక్కడ లేని జీతాలు తెలంగాణలో ఉన్నాయి. మరి వాళ్ళ నుంచి పని తీసుకోవాలి కదా, వాళ్ళని పని చేపియాలి కదా. ప్రభుత్వ పనితీరు బాగుంది అని చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలి. మరి ఏడాదికోసారి ఏడాది ఎక్కడిది, 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ, అక్కడ నుంచి ఇక్కడ మార్పులకే వాళ్ళ కాలం పోతుంది. ఎక్కడా గ్రిప్ రావడం లేదు. మినిమం కనీసం ఒక 2 ఏళ్ళన్నా ఒక ప్లేస్లో ఉంచాలి ఒక అధికారిని. ఆ పర్ఫార్మెన్స్ అధికారి పనితీరు మంచిగా లేదు అనుకున్నప్పుడు ఆయన నా స్థానం నుంచి చలనం చేయాలి ఇవాళ. కానీ ఏముంది, రోజు ఏ రోజు మరి ఏమో నాకు అర్థమైతే లేదు. కానీ మరి ఏమన్నా అంటే ఏమైనా చేతులు ఏమైనా మారుతున్నాయేమో. అధికారులను మార్చాలంటే గంపగుత్తగా మార్చాలి. అందులోకి వెళ్ళి ఎవరన్నా నాకు ఈ మంచి ప్లేస్ కావాలని అడిగినరు అనుకో, వైరవకారుడి కింద, అప్పుడు అందరి మార్చాల్సి వస్తుంది. మరి అక్కడ ఏమైనా చేతులు మారుతున్నాయా, అదొక డౌట్ కూడా ఉన్నది మాకు. అంటే గ్రూప్ 1కు సంబంధించని కాదు, గత ప్రభుత్వంలో ఎవరు ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు, బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు చాలా రకాలుగా నిరుద్యోగులు విరుచుకుపడ్డారు. ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగం కష్టపడి రాసినందుకు ఒక ₹5 500 నోటు నిరుద్యోగులు ఏది భిక్షయాటం చేసి వేసినందుకు ఒక మహిళ ఆత్మహత్య చేసుకునేది అభ్యర్థి. అట్లా 3 చనిపోయిన పరిస్థితి. ఎందుకు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు మీరు నిరుద్యోగులుగా? వెళ్తాం ఎప్పుడు, దేనికైనా ఒక సమయం ఏమైనా ఉంటుంది కదా. ఈ వాళ్ళు 100 రోజులు అడిగినారు, మేము ఇప్పుడు సంవత్సరం నరిచ్చినాం, ఇంకొంచెం టైం వేచి చూసే ధోరణి. తర్వాత ఏమంటారు అంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, గత ప్రభుత్వంలో విచ్చలవిడితనం వల్ల ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఒక కుదుటపడడానికి కొంచెం టైం కావాలని ఇప్పటికీ మమ్మల్ని అభ్యర్థిస్తున్నారు. కాబట్టి కొంత సమయం ఏమైనా చూస్తున్నాము. నేను అదే చెప్తున్నా, ఇవాళ ఏదైతే గత ప్రభుత్వాన్ని కాదనుకున్నామో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామో, ఈ ప్రభుత్వాన్ని కాదనుకుంటే ఒక కొత్త ప్రాంతీయ పార్టీకో జాతీయ పార్టీకో అవకాశం ఇస్తాం. కానీ మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. మీరు 10 ఏళ్ల పాలన అంటారు కదా, మీరు ఏదో గొర్రెలు మేకలను కొన్నట్టు ఓట్లు కొంటా అంటే కొన్ని సందర్భాలలో అవి నడవయి. ఇప్పుడు మీ గెలుపు కూడా గొర్రెల్ని బర్రెల్ని కొన్నట్టు కొనకుండానే ఓట్లు వేసినాయి, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు మొత్తం పూర్తి స్థాయిలో కొనలేరు కూడా. రేపు ఇంకో 10 ఏళ్ళు మేము డబ్బులతోటి కొంటాము అంటే నడవది. రైట్. అంటే ఇప్పుడు గ్రూప్ 1 కానీ నిరుద్యోగులు కానీ గత ప్రభుత్వాన్ని నేను చాలా అబ్జర్వ్ చేసినప్పుడు హౌస్ అరెస్ట్లను లేదా నిరుద్యోగులు రోడ్ల మీదకి రాకముందు బంధించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ సర్కార్లో ఆడ మగ తేడా లేకుండా అర్ధరాత్రి కూడా అమ్మాయిలను కూడా లాక్కెళ్ళిన పరిస్థితి చూసినాం. ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు? మీకు చెప్పేది అదే, నేను రాజకీయ నాయకులంతా ఒక తాను ముక్కలే. సో కాబట్టి వాళ్ళ దేహం మారుతుందే తప్ప వాళ్ళ చొక్కా మారది కదా. కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు పరిస్థితులు ఇక ఉండబట్టలేకపోతుండ్రు, ఉక్కపోతకు తట్టుకోలేకపోతుండ్రు. కాబట్టి అంతే, వీళ్ళకు సమర్థవంతమైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను పెట్టుకున్నప్పుడు, సమర్థవంతంగా ఏదైతే నియామకాలు జరిగినప్పుడు, అధికార మంత్రాంగం అంతా నీకు సఫిషియెంట్గా ఉన్నప్పుడు ప్రభుత్వ పనితీరు బాగుంటుంది, ప్రజలలోకి సంక్షేమాలు వెళ్తాయి. అది లేనంత వరకు ఇదే ఉంటుంది. అసమర్థవంతమైన వాళ్ళని ఫైరోవల కింద తీసుకుపోయి నువ్వు ఇవాళ
ఆయా బోర్డులకు చైర్మన్లు పెడితే అట్లనే ఉంటుంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు అని స్పష్టంగా చెప్తున్నారా, లేకపోతే నటిస్తున్నాడు అంటున్నారా? ఆ మంత్రి మండలికే రావట్లేదు, మొత్తం మంత్రి మండలికి లేదు ఆ విజన్. అంటే ఇప్పుడు చాలామంది సీనియర్లు ఉన్నారు కదా అందులో, రేవంత్ రెడ్డికి అవగాహన లేదా, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన చేయట్లేదా మీ భాషలో? వాళ్ళకి ఆ అవగాహన లేదు. అది ప్రభుత్వము ఇప్పుడు కొండా సురేఖకు సంబంధించి మాజీ మంత్రిగా పనిచేసిండు, దుద్దిలో శ్రీధర్ బాబు చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిండు, కోమటిరెడ్డి కూడా చేసిన పరిస్థితి ఉన్నది, దామోదర్ రాజనరసింహ కూడా చేసిండు. వాళ్ళందరూ అనుభవం ఉన్న మంత్రులే కదా. అనుభవం ఉన్నోళ్ళు కానీ అధునాతనమైన వాళ్ళు కారు కదా. అధునాతనమైన అంటే మీ భాషలో కొత్త ఒరవడిని పునికి పుచ్చుకున్న వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఉన్న జనరేషన్కి తగ్గట్టుగా ఉండాలి, ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా ఉండాలి, మనం పనితీరు కనబరచాలి. ఎక్కడిది మరి పాతోళ్ళే కదా అనుభవాల ద్వారా కొత్త రిఫార్మ్స్ రావాలి కదా. ఏవి కొత్త రిఫార్మ్స్ అంటే 6 పథకాలు కాదు కదా. అంటే మీ భాషలో ఏంటి? మా భాషలో ఏంటి అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రిఫార్మ్స్ అనేటివి ఉండాలి. ఆ రిఫార్మ్స్ లేవు. నేను ముందే చెప్పిన వ్యక్తిని కొనుగోలుదారు శక్తి చేయాలి, బానిసం చేయకూడదు, ఉచిత పథకాలకు అలవాటు చేయొద్దు. ఇచ్చినవు అధికారంలో రావాలి, ముఖ్యమంత్రి కావాలి, మంత్రిమండలి ఏర్పాటు చేయాలి అనుకున్నారు. సో ఇచ్చినవు, ఇప్పుడు వాటిని కొంత తగ్గించుకుంటురా. నేను ఎవరద్దన్నారు, తగ్గించుకుంటురా. ఆ ఉచితాల నుంచి పని వైపు మళ్ళించు. ఎందుకు మళ్ళిస్తలేవు? నేను అదే వ్యక్తిని కొనుగోలుదారు శక్తి అన్నా ఆ రకంగా నువ్వు ప్రవర్తించాలి. కానీ శాశ్వతంగా నీ మీద ఆధారపడేటట్టు చేస్తే అడక్క తినేటోళ్ళని తయారు చేస్తుండ్రు. ఇవాళ అడక్క తినేటోళ్ళని ఇవాళ అంటే మొన్న మీరు చూసే ఉంటారు, కొంతమంది తెలంగాణలో దాదాపుగా 9 మందికి ఏమో ₹1 కోటి నజరానా కూడా ఇచ్చారు ఉద్యమకారులు. మరి దేనికి కీర్తించి ఇచ్చిండో ముఖ్యమంత్రి మీకు ఐడియా ఉండాలి. సరే వాళ్ళకి ఇచ్చిండు, వాళ్ళని మేము తప్పు పట్టట్లేదు. మరి అంటే నాకు తెలిసి వాళ్ళని బుజ్జగించడానికి కోసం ఇచ్చిండో ఏమో తెలియదు నాకు. సరే వాళ్ళని గౌరవప్రదమైన వాళ్ళు గౌరవించాలి, మరి మిగతా వాళ్ళని కూడా గౌరవించాలి కదా. ఇవాళ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళ త్యాగం కూడా ఉంది కదా. మరి వాళ్ళని గౌరవించకుండా తనకు నచ్చిన వాళ్ళకు నజరానా, నచ్చని వాళ్ళకు జరిమానా అన్నట్టు చేస్తే బాగుండదు కదా.